దాంట్లో మనకు వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఆ ప్రాబ్లం కూడా చాలా మటుకు క్లియర్ అవుతుంది. ఎందుకంటే చెప్తా ఉంటారు, కాకపోతే దానికి ఒక ఫండ్ అంటూ డిపార్ట్మెంట్ నుంచి ఉండదు కాబట్టి ఇది స్పెషల్గా తీసుకొని వచ్చినాము. మనకి ఇచ్చిండ్రు. దానికి మన గౌరవ డిప్యూటీ సీఎం గారికి మన ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా పెద్ద వంగర్లో ఇంకా చేయాల్సిన డెవలప్మెంట్ కూడా ఉంది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అది రెంటెడ్ కాకుండా ఓన్ బిల్డింగ్స్లోకి చేయాల్సింది ఉంది. తప్పనిసరిగా అది చేస్తాము అని చెప్పి అందరికీ మాటిస్తున్నా. ఇంకా మన 6 మండలాలలో కూడా మొత్తం కలిపి ఒక 2,000 కోట్ల దాకా డెవలప్మెంట్ జరిగింది. నేను వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి 2,000 కోట్ల డెవలప్మెంట్ జరిగింది. వాటిలో మొదటికెళ్ళి చెప్పుకుంటూ రావాలని అంటే పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అనేది అన్నిటికన్నా పెద్దది. ఇప్పటిదాకా మనకు వచ్చిన దాంట్లో 1000 కోట్ల పైబడి ఉన్నది. మరి దాని ద్వారా మొత్తం 77,000 ఎకరాల ఆయకట్టుకి వాటర్ వస్తుంది. అంత పెద్ద ప్రాజెక్టు ఓకే అవ్వడం నిజంగా అదృష్టం అని అనుకోవాలి.